ఐపీఎల్ 2026 సీజన్ లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. లీగ్ దశలోని హార్దిక్ పాండ్యా సేన ఇంటి బాట పట్టింది. టైటిల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చెన్నై చేతిలో ఓటమి పాలవడంతో ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించింది. హోమ్ గ్రౌండ్ చేపాక్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన చెన్నై 8 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది. బ్యాటింగ్ లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 75 పరుగుల హాఫ్ సెంచరీతో అదరగొట్టగా బౌలింగ్ లో అన్సుల్ కాంబో 3 వికెట్లు పడగొట్టడంతో చెన్నై 4వ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. నమందీర్ 57, రికల్టన్ 37 పరుగులతో రాణించారు. ఇన్ఫామ్ బ్యాటర్ విల్ జాక్స్ ఒక్క పరుగ్కే ఫస్ట్ ఓవర్లోనే అవుట్ చేసి అన్సుల్ కాంబోజ్ ఆదిలోనే దెబ్బ కొట్టాడు. దీంతో ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన నమందీర్ తో కలిసి రికల్టన్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో దూకుడుగా ఆడబోతున్న రికల్టన్ ను తన 37 వ్యక్తిగత పరుగుల వద్ద నూర్ అహ్మద్ పెవిలియన్ పంపాడు. దీంతో రెండో వికెట్ కు 58 పరుగుల పార్ట్నర్షిప్ ముగిసింది. అయితే ఈ దశలో జత కట్టిన నమందీర్ తో సూర్యకుమార్ యాదవ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మంచి టచ్ లో కనిపించి వేగంగా ఆడే క్రమంలో సూర్య 21 పరుగుల తర్వాత తాను కూడా అవుట్ అయ్యాడు. ఇక తిలక్ వర్మ 5 పరుగులే చేసి మరోసారి విఫలమయ్యాడు. అయితే ఓవైపు వికెట్లు పడుతున్న నమందీర్ 57 పరుగులతో హాఫ్ సెంచరీతో ముంబైని ఆదుకున్నాడు. అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్యా వేగంగా ఆడలేకపోయాడు. టెస్టును తలపించే బ్యాటింగ్ తో నిరాశపరిచాడు. 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో చివర్లో ఇంకాస్త దాటిగా బ్యాటింగ్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో. హార్దిక్ పాండ్యా స్లో బ్యాటింగ్ చెన్నైకి కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇక 160 పరుగుల మోస్తారు లక్ష్యంతో చేతనకు దిగిన చెన్నైకి సరైన ఆరంభం లభించలేదు. సంజు శాంసన్ 11 పరుగులతో నిరాశపరిచాడు. పవర్ ప్లేలో యువ బ్యాటర్ ఊర్విల్ పటేల్ 12 బంతుల్లో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ దశలో జత కట్టిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కు యంగ్ హిట్టర్ కార్తిక్ శర్మ హాఫ్ సెంచరీలతో రాణించి చెన్నైకి విజయాన్ని అందించారు. రుతురాజ్ గైక్వాడ్ 75 పరుగులు, కార్తిక్ శర్మ 50 పరుగుల హాఫ్ సెంచరీలతో నాటౌట్ గా నిలిచారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, గజన్ ఫర్ చెరో ఒక వికెట్ తీశారు. ఈ ఓటమిలో ముంబై ప్లే ఆఫ్ రేస్ నుంచి పూర్తిగా నిష్క్రమించింది. అయితే ఓ పక్క ముంబై ఇండియన్స్ మ్యాచ్ కళ్ల ముందే నాశనం అవుతుంటే డగౌట్ లో రోహిత్ శర్మ షాక్ లో ఉండిపోయాడు. టోర్నీలో ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన ముంబై కేవలం 2 విజయాలు మాత్రమే సాధించింది. 7 ఓటమి పాలైంది. తర్వాత ఆడబోయే 5 మ్యాచ్ల్లో 5 గెలిచినా ముంబై ప్లే ఆఫ్ కు చేరుకోలేదు. ఇక ఈ మ్యాచ్ గెలుపుతో